హలో ఎవ్రీవన్. ఈరోజు సండే స్పెషల్ అంటే మా ఇంట్లో సండే స్పెషల్స్ ఎలా జరుగుతాయి, ఏమేమి జరుగుతాయి చెప్తాను. మన వీక్ అంతా ఎదురు చూసేది సండే కోసం కదండి, కానీ ఆ సండే ఎలా అంటే ఇలా అయిపోతుంది. అది ఎందుకంటే మనం మార్నింగ్ లేట్గా లేస్తాం, బ్రేక్ఫాస్ట్ లేటు, లంచ్ లేట్, అన్నీ లేట్ అవుతాయి. అయితే ఈరోజు సండేలో భాగంగా మా పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి. ఫస్ట్ మా అబ్బాయి అయితే క్యారమ్స్ ఆడుతున్నాడు. సండే అయితే అస్సలు ఇంట్లో ఉండరండి, కానీ అది నిజమే కదా. పాపం వాళ్ళు సండే కదా ఫ్రీగా ఉండేది. మిగిలిన డేస్ అన్నీ హోంవర్క్స్ అని, లేకపోతే చదవడము, స్లిప్ టెస్ట్లు ప్రిపేర్ అవ్వడం, ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. సండే ఒక్కరోజే వాళ్ళు ఫ్రీగా ఉండేది, ఎంజాయ్ చేసేది. మరి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. ఇక్కడ మా అమ్మాయి చూడండి, చిన్న కిచెన్ సెట్ పెట్టుకుని ఎలా ఆడుతుందో. అవి ఏంటవి చింతపిక్కలతో కుక్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్ తను. ఆ ఆట సామాన్లు చూస్తే చిన్నప్పుడు ఆడుకునే గుర్తొచ్చినాయి నాకైతే. ఏ మాటకు ఆ మాట. చిన్నప్పుడు లైఫ్ చాలా బాగుంటుంది కదండి. హ్యాపీగా ఫ్రెండ్స్తో ఆడుకోవడం అన్నా, వాళ్ళతో కొట్టుకోవడం అన్నా, ఏమైనా సరే చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. సండే వచ్చిందంటే చాలు మా స్ట్రీట్ ఎంతో హడావిడిగా, గోలగోలగా, పిల్లల ఆటలు పాటలు ఇవన్నీ ఎంతో సందడిగా ఉంటుంది. ఇలా సండే కూడా మా పిల్లలు వాళ్ళు ఎంతో హడావిడిగా ఉన్నారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళు ఆడుకుంటుంటే, మా వారేమో వాళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నారు. అంతా ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. అయితే వీళ్ళకైనా హడావిడి, వీళ్ళకైనా సందడి, మనకు కూడా ఉంటుందండి. అదేంటో చెప్పుకొని చూద్దాం. ఏముంటుందండి, తిన్న గిన్నెలు కడుక్కోవడం, ఇల్లంతా సర్దుకోవడం, రేపొద్దు టిఫిన్కి పప్పులు అవి నానబెట్టుకోవడం, ఇవన్నీ ఉంటాయి. మన ఈ పనులన్నీ చేసుకుని వచ్చేసరికి ఎవరికి వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. మళ్ళా పనులు స్టార్ట్ అవుతాయి ఈవినింగ్. ఇంతకీ ఈరోజు స్పెషల్స్ ఏంటో చెప్పలేదు. సండే స్పెషల్స్ ఏమి లేదండి, సింపుల్గా చికెన్ కర్రీ చేశాను, రసం పెట్టాను, వైట్ రైస్, అంతేనండి. మరి మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.